జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? ఇవాళ టాపిక్ ఏంటంటే టెక్నాలజీ. అయితే మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే మన ముందు తరాలు అంటే మన పేరెంట్స్ కానీ మన తాతలు కానీ వాళ్ళెవరికి లేనంత టెక్నాలజీ ఇప్పుడు ఈ మన టైంలో ఈ టైంలో ఉంది. అంత మంచి టెక్నాలజీ ఉంది అంటే నేను చెప్తాను. ఎంత మంచి టెక్నాలజీ ఉంది అంటే ఇప్పుడు మన పేరెంట్స్ టైంలో ఇంత టెక్నాలజీ లేదు. మన టైంలో కూడా 2000 ఆ టైంలో ఇంత టెక్నాలజీ లేదు. పెన్ డ్రైవ్స్, స్మార్ట్ ఫోన్స్, మెమరీ కార్డ్స్ అవి లేవు. కానీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉందంటే అంత టెక్నాలజీ ఉంది. చాలా వరకు మనం గుడ్కి యూజ్ చేసుకోవచ్చు, అంత టెక్నాలజీ ఉంది. ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ. ల్యాప్టాప్ అయితే ఘోరం. ల్యాప్టాప్ మనం ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి మరీ వర్క్ చేసుకోవచ్చు, అంత మంచిగా ఉంది. స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. చాలా 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 సేఫ్గా ఉండడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అంత బాగుంది. అంత మంచి టెక్నాలజీ. మన తాతయ్యలు ఉన్నప్పుడు ఉత్తరాలు ఉండేవి. ఉత్తరాలు మీకు తెలుసో లేదా? అంతకు ముందు నాకు తెలియదు. మన తాతయ్య కాలంలో అయితే ఉత్తరాలు ఉండేవి. మన పేరెంట్స్ కాలంలో డబ్బా ఫోన్లు ఉండేవి. మన టైంలో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఎంత చేంజ్ అయింది అంటే చాలా చేంజ్ అయింది. అది కూడా గుడ్ పరంగా చేంజ్ అయింది. చాలా బెస్ట్ చేంజ్. ఇది ఎంత మంచి చేంజ్ అంటే అంత మంచి చేంజ్. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి. ఎక్కడో బయట దేశంలో ఉన్న వ్యక్తితో మనం వీడియో కాల్ మాట్లాడుతున్నాం, ఏదో మన పక్కనే ఉన్నట్టు. అలాంటి టెక్నాలజీ డెవలప్ అయింది. అంత బాగుంది. అయితే ఇంత బాగున్న టెక్నాలజీని ఒకవేళ మనం అంటే మీరు కాదు, నేను ఇంకా ఎవరైనా భక్తులు కాదు. సో ఇంత బాగున్న టెక్నాలజీని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, మన కామెడీ షోస్ కోసం కానీ, లేదు అంటే ఇతర బ్యాడ్ వ్యసనాల కోసం కానీ వాడుకుంటే అది మనని ఏం చేస్తుందంటే బ్యాడ్ నుండి వరస్ట్ తయారు చేస్తుంది. అంత వరస్ట్ తయారు చేస్తుంది. అది మనం పట్టించుకోదు. ఎందుకంటే నాకు తెలుసు మీరంతా భక్తులు, నేను కూడా భక్తుని. సో మనం బ్యాడ్కి యూజ్ చేసుకోవాలి. అదే ఒకవేళ గుడ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటే, నిజం చెప్తున్నాను, గుడ్ పర్పస్ కోసం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తాతయ్య కాలంలో మా తాతయ్య కాలంలో ఏదైనా ఒక విషయం, ఎగ్జాంపుల్ లైక్ గజేంద్ర మోక్షం కథ వినాలి అనిపిస్తే పండితుడిని అడిగితే ఈరోజు ఖాళీగా ఉన్నాను అని చెప్తే ఆ రోజు వెళ్ళి ఆయనకు దక్షిణ ఇచ్చి ఆ తర్వాత ఆయన గజేంద్ర మోక్షం చెప్తే వినాలి. అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు మనం గజేంద్ర మోక్షం కావాలి అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా వేద పండితుడు చాగంటి వారు చెప్పిన గజేంద్ర మోక్షం ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. చాలామంది వేద పండితులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన స్తోత్రాలు కానీ, ఎగ్జాంపుల్ శివతాండవ స్తోత్రం, అది నాతో చదవడం అవుతుందా? నాతోనే చదవడం అవుతుంది. నాతో చదవడం అవ్వదు అంటే నా నోరు దేవుడి పని కోసం యూజ్ అవ్వదు. నా కళ్ళు దర్శనం చేసుకుంటాయి, కానీ నా చెవులు శివతాండవ స్తోత్రం వినచ్చు, సుందరకాండ వినచ్చు. సుందరకాండ నాకు చదవడం రాదు, వినడం వచ్చు. అలా ప్రవచనాన్ని వినచ్చు. అలా మనం ప్రవచనాలు వినడానికి కావాల్సిన అవకాశాన్ని టెక్నాలజీ తీసుకొచ్చింది. దాన్ని మంచికి వాడుకుంటే చాలా బెటర్గా తయారు చేస్తుంది. ఒక మనిషికి కావలసిన పుణ్యాన్ని అంతా టెక్నాలజీలో స్టోర్ చేశారు. ఆ టెక్నాలజీని మనం పుణ్యం కోసం వాడుకుంటే
అది మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ పుణ్యాన్నే ఇస్తుంది. కానీ మనం బ్యాడ్ కోసం వాడుకుంటే, అరే అయ్యా నువ్వు నరకానికి పోతావురా అంటే నరకం కన్నా బ్యాడ్ నరకాన్ని, ఆ నరకం శిక్ష కంటే బ్యాడ్ శిక్షని ఇస్తుంది. సో అలా వాడుకోవద్దు. టెక్నాలజీని వీలైనంత వరకు గుడ్కే వాడండి. ఎన్నో స్తోత్రాలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన వేద పండితులు కూడా యూట్యూబ్ షోస్ చేస్తున్నారు. అలా కూడా యూట్యూబ్లో పెట్టడం వల్ల, యూట్యూబ్ అనే కాదు వెబ్సైట్లో పెట్టడం వల్ల మనం గజేంద్ర మోక్షమే కాకుండా ఇంకా చాలా చాలా కథలు వినగలుగుతున్నాం, చాలా పురాణాలు వినగలుగుతున్నాం. అలాంటి ఆప్షను, అలాంటి ఫెసిలిటీ మన పేరెంట్స్కి లేదు, వాళ్ళ పేరెంట్స్కి లేదు, కానీ మనకుంది. దాన్ని ఎంత గుడ్కి వాడుకుంటే అంత పుణ్యం మన అకౌంట్లో పడుతుంది. గదంతా అయ్యా మాకు ఎంటర్టైన్మెంట్ కామెడీ షోలే కావాలి అని మీరు అంటారు. కొంతమంది భక్తులు కాదు, నేను మాట్లాడుతుంది సమాజం గురించి, నార్మల్ జనాల గురించి, భక్తుల గురించి కాదు. నార్మల్ జనాలు ఏమంటారంటే మాకు టీవీ షోలే కావాలి, కామెడీ షోలే కావాలి, ఎంటర్టైన్మెంటే కావాలి అంటారు. నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నీ 100 years లైఫ్ కంటే చాలా ఎక్కువ యుగాంతం వరకు ఎంటర్టైన్మెంట్ నీకు నరకంలో ఇస్తారు. అలా యూజ్ చేసుకోకపోతే, నువ్వు టెక్నాలజీని ఒక గుడ్ విషయానికి యూజ్ చేసుకోకుండా బ్యాడ్ విషయాలకే వాడుకుంటే, నువ్వు మీ అందరికీ తెలుసు నేను మార్నింగ్ 3కి గుడికి వెళ్తానని. మార్నింగ్ 3కి గుడికి వెళ్ళి 10కి వస్తానని కూడా తెలుసు. 4 hours గుడిలో 4 hours గుడిలో ఉంటానని మీకు తెలుసు. ఆ 4 hours నేను ఏం వింటాను, ఏం చేస్తాను, అసలు నాకు ఎలా టైంపాస్ అవుతుంది అని అనుకుంటారు మీరు. 4 hours నేను వినేది శివతాండవ స్తోత్రం, ఇంకోటి సుందరకాండ, ఇంకోటి శ్రీరామ పట్టాభిషేక సర్గ, ఇంకా కొన్ని శివయ్య స్తోత్రాలు ఉన్నాయి, అవి కూడా వేద పండితులు చెప్పినవి. ఇంకా కొన్ని అమ్మవారి స్తోత్రాలు ఉన్నాయి, అవి కూడా వేద పండితులు చెప్పినవి. వీటి అన్నిటికంటే ముందు గణపతి ఫస్ట్. మనకు గణపతి ఎందుకు ఫస్ట్ కూడా చెప్తాను, మీకు తెలుస్తుంది. గణపతి ఎందుకు ఫస్ట్ అంటే, గణపతికి మన సుబ్రహ్మణ్య స్వామికి ఎవరు ఫస్ట్ పూజ అందుకోవాలి అని ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ముల్లోకాలను చుట్టి మళ్ళీ ఇక్కడికి రావాలి అని శివయ్య పార్వతి చెప్తారు. సో సుబ్రహ్మణ్య స్వామి వెళ్తాడు, ఆయనకు వాహనం ఉంది నెమలి. సో వెళ్తాడు, ఏనుగు వాహనం ఎలుక. సో వినాయకుడి వాహనం ఎలుక. అలా వినాయకుడు వెళ్ళినా చాలా ఫాస్ట్గా రావాలి కదా, సో వెళ్ళాడు. అలా అనుకొని ఆయన బ్రెయిన్ యూజ్ చేస్తాడు. అదేంటంటే జగత్పిత శివయ్య, జగత్తుకి మాత పార్వతీదేవి, వాళ్ళలోనే సర్వభూతాలు ఉంటాయి, సర్వము వాళ్ళలోనే ఉంటుంది, మొత్తం ఈ జగత్తంతా వాళ్ళలోనే ఉంటుంది. అది తెలియకుండా సుబ్రహ్మణ్య స్వామి వెళ్తాడు. మన వినాయకుడు ఏం చేస్తాడంటే వాళ్ళ చుట్టే 3 ప్రదక్షిణలు చేస్తాడు. మీరే నాకు అన్నీ, మీరే సర్వస్వం అని చెప్పి ప్రదక్షిణలు చేస్తారు. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చాలా సంతోషించి నీ బుద్ధి కుశలతకు చాలా గొప్పది అని చెప్పి ఆయనకు ఫస్ట్ పూజ ఇస్తారు. అలా వచ్చిందే గణపతికి ఫస్ట్ పూజ. సో గణపతికి ఫస్ట్ పూజ ఇవ్వాలి అని ఎవరు డిసైడ్ చేశారు? శివయ్య పార్వతి.
వాళ్ళు డిసైడ్ చేశాక మనం వేరే వాళ్ళకి ఇలా ఇస్తాం ఫస్ట్ పూజని. సో ఫస్ట్ పూజకి గణపతి స్తోత్రాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ పూజ కింద గణపతి స్తోత్రాలు నేను వింటాను. ఇది దేవుడిచ్చిన చెవు, ఇది దేవుడిచ్చిన నోరు, ఇవి దేవుడిచ్చిన కళ్ళు. కళ్ళని దర్శనానికి వాడతాను, నోటిని మాత్రం నాకు ప్రవచనాలు, మన స్తోత్రాలు, శ్లోకాలు చదవడం రాదు. నా నాలుక తిరగదు. అది వేద పండితులకు మాత్రమే అలవాటైన విషయం. వాళ్ళు మాత్రమే చదవాలి, వాళ్ళు మాత్రమే అందులో ఉన్న దీర్ఘాలని, ఒత్తులని అర్థం చేసుకుంటారు. సో అందుకే నేను వాళ్ళు చదివిన వాడిని దీన్ని వాడతాను, దీనికి బదులుగా దీన్ని వాడతాను. దీన్ని వాడి వినడానికి యూజ్ చేస్తాను. నా వినికిడి శక్తిని దైవ సన్నిధిలో పెడతాను. సో కళ్ళు చెవులు మాత్రం ఉంటాయి. నోరేం చేస్తుందిరా అయ్యా, నీ నోరు టైంపాస్ చేస్తుందా అని కూడా మీరు అడుగుతారు. నోరు జపం చేస్తుంది. ఎగ్జాంపుల్, గణపతి స్తోత్రం వస్తే ఓం శ్రీ గణేశాయ నమః అంటుంది. శివయ్య స్తోత్రం వస్తే ఓం నమ శివాయ అంటుంది. సాంబ సదా శివ అంటుంది. అమ్మవారి స్తోత్రం వస్తే శ్రీమాత్రయ నమః అంటుంది. లార్డ్ హనుమాన్ స్తోత్రం వస్తే జై శ్రీరామ్ అంటుంది. అలా నేను అన్నీ విని కావలసిన పుణ్యం అంతా చాలా ఎక్కువ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నరకం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే నేను నరకానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అలా అని స్వర్గానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదు. మరి ఎందుకురా అయ్యా నువ్వు ఇంతగానం పొద్దున్న లేచి మరీ టెంపుల్కి వెళ్తున్నావు అంటే, నాకు కావాల్సింది వేరే ఉంది. నాకు కావాల్సింది శివయ్య దర్శనం. సో శివయ్య దర్శనం కావాలి అంటే రోజు టెంపుల్కి వెళ్ళాలి. అందుకే నేను టెంపుల్కి వెళ్తున్నాను. మీరు కూడా వీలైనంత వరకు ఎంత వీలైతే అంత గుడిలో మాత్రం ఫోన్లు మాట్లాడకండి. గుడిలో ఫోన్ని మంచిగా యూజ్ చేసుకోండి. హెడ్సెట్ తెచ్చుకొని, లేకపోతే బ్లూటూత్ హెడ్సెట్ ఉంటుంది కదా, ఇయర్బడ్ పెట్టుకొని కావాల్సిన స్తోత్రాలు వినొచ్చు. ఎగ్జాంపుల్ సుందరకాండ, శివతాండవ స్తోత్రం, ఇంకా చాలా అనేకమైన సూత్రాలు ఉంటాయి. అవన్నీ వినొచ్చు టెంపుల్. నాకు టైం లేదు, నేను 10 minutes మొక్కి వెళ్ళిపోవాలి అంటే ఎవడు ఏం చేయలేదు. టైం ఉన్నవారు మాత్రం దీన్ని వాడుకోండి. ఒక టెంపుల్ని వాడుకోవడం అనేది మనకు తెలియాలి. నేను చెప్పాల్సింది చెప్పాను, అంతే. అరుణాచల శివ.